కిరాణా కొట్టుకు కాలం చెల్లిందా? ఇక సేటు షావుకారి అనే పదం కంచికి చేరినట్లేనా? మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఆన్లైన్ కొనుగోళ్లు క్రమంగా పెరగడంతో జనాలు కంపెనీల ఆఫర్ల వైపు పరుగులు తీస్తున్నారు. షాపునకు వెళ్లే టైం లేక ఆన్లైన్లోనే అంతా ముగించేస్తున్నారు. జనాలు రాక, గిరాకీ లేక కిరాణా షాపులు మోగబోతున్నాయి. గడిచిన 2 ఏళ్లలో లక్షల్లో షాపులు మూతపడితే భవిష్యత్తులో వాటి గతేంటి? ఇంకెన్ని కిరాణా షాపులు మూతపడనున్నాయోనని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ దెబ్బకి వ్యక్తుల జీవితాలు, వారి ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ప్రజల లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. జీవన విధానం, తిండి, ప్రయాణం, ఖర్చుల విషయాల్లో చాలా మార్పు వచ్చేసింది. లైఫ్ బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అన్నట్టు తయారైపోయింది. ఇక సరుకుల కొనుగోళ్ల విషయానికి వస్తే పెను మార్పు వచ్చేసింది. గతంలో ఇంటి పక్కనే ఉండే కిరాణా షాపులు, సూపర్ మార్కెట్ల వైపు పరుగులు తీసిన జనం ఇప్పుడు రూటు మార్చి ఆఫర్లు ఆకట్టుకోవడంతో ఆన్లైన్ మార్కెట్ వైపు మక్కువ చూపుతున్నారు. ఆన్లైన్ కొనుగోళ్ల సంస్కృతి క్రమక్రమంగా పెరిగిపోతోంది. చిప్స్ ప్యాకెట్, చాక్లెట్, రూపాయి షాంపు నుంచి వేసుకునే బట్టల వరకు ఏ వస్తువు కావాలన్నా, కొనాలన్నా అనేక మంది ఆఫర్ల పేరుతో ఊరిస్తున్న ఆన్లైన్ సేల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. కిరాణా షాపుల యజమానులు మాల్స్ ఇచ్చే పోటీకి తట్టుకోలేక గల్లీ కిరాణాలు మూసేసే పరిస్థితులు వచ్చిపడ్డాయి. కిరాణా షాపుల యజమానులు లక్షల్లో వ్యాపారాలు చేస్తే ఆన్లైన్ నిర్వాహకులు కోట్లలో వ్యాపారాలు చేస్తూ గల్లీ వ్యాపారానికి గండి కొట్టేస్తున్నారు. దీంతో కిరాణా షాపుల యజమానులను కాకా, సేటు, షావుకారి అని పిలిచే ఆత్మీయ పలకరింపు ఇక కంచికి చేరినట్లే అయింది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన క్విక్ కామర్స్ సంస్థలు జెప్టో, బ్లింకిట్ వంటి కంపెనీలు 10 నిమిషాల్లోనే వినియోగదారులు కోరిన వస్తువులను వారి ఇంటికి తెచ్చి ఫ్రీ డెలివరీ చేసేస్తున్నాయి. దీంతో అనేక మంది ఆన్లైన్ కొనుగోళ్లు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి తోడు పలు రకాల ఆఫర్ల పేరుతో కస్టమర్లకు తక్కువ ధరకు ఉత్పత్తులను ఇస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో నగరవాసులు ఆన్లైన్ మాల్స్ వైపే మక్కువ చూపుతున్నారు. వీడు కూల్ డ్రింక్ బాటిల్ 11 రూపీస్ పెట్టి అమ్మడు, ఆ 10 రూపీస్ ఇస్తున్నాడు. వాడు డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఇంకోటి ఆఫర్స్ ఇస్తున్నాడు కాబట్టి అట్రాక్ట్ అవుతున్నారు. కానీ చిన్న షాపులు ఉంటేనే బాగుండేది. ఇప్పుడు పెద్ద షాపులు వచ్చేవారికి ఇంకా స్విగ్గీ, జొమాటో ఇలాంటివి, ఇంకా జెప్టో గిఫ్టో అన్నీ చాలా వచ్చాయి కదా. ఒకళ్ళు కాంపిటీషన్, ఒకళ్ళు వాళ్ళకి ఏంటంటే కన్జ్యూమర్ ప్రకారం బెనిఫిటే కానీ ప్లాస్టిక్ మనం బ్యాన్ చేయలేము. ఇంకోటి చిన్న షాపులు ఉంటేనే మంచిగా ఉండేది, ఎంత కావాలో అంతే కొనేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ లిమిట్ పెట్టాడు. లిమిట్ పెడితే ఖచ్చితంగా 1000 రూపాయలు, 500 పెట్టి మినిమం, ఇక్కడ 50 రూపాయలు, 100 రూపాయలు కూడా పోయి కొనుక్కునేటోళ్ళం. ఇప్పుడు షుగర్ కావాలంటే మినిమం 5 కేజీస్ బుక్ చేయమంటాడు. ఇక్కడ 1 కేజీ కూడా తీసుకోవచ్చు, హాఫ్ కేజీ కూడా తీసుకోవచ్చు, 1/4 కిలో కూడా తీసుకోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఇదే బెస్ట్. ఇప్పుడు హయ్యర్ రేంజ్ వాళ్ళకైతే వాళ్ళకి ఎట్లా 5 కేజీ ఒకసారి తెప్పించుకుంటారు. మిడిల్ క్లాస్ అయినా డైలీ కూలీ చేసుకునే వాళ్ళకి ఏంటంటే డైలీ కూలీ వస్తుంది, ఆ కూలీ ప్రకారమే తెచ్చుకుంటారు అమౌంట్. ఆ అమౌంట్కి ఏంటంటే 50 రూపాయలు, 100 రూపాయలకే షుగర్ తెచ్చుకుంటారు, పాల ప్యాకెట్, చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటారు. గిరాక్ కరోనా వచ్చినాక కూడా కొంచెం తగ్గిపోయింది. అప్పుడు బాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా వస్తువు కావాలన్నా ఆన్లైన్ పేమెంటే, క్యాష్ తగ్గిపోయింది. ఏమైనా కొనాలన్నా కానీ ఫోన్ ఉన్న వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఫోన్ లేని వాళ్ళకు కష్టం కొనడానికి, డబ్బులు ఉండాలి చేతులు. గిరాకు ఉన్నది కానీ అన్ని ఫోన్లోనే, డబ్బులన్నీ ఫోన్లోనే, 50-60% ఫోన్లోనే. ఆన్లైన్ విక్రయాల ప్రభావం కాస్త కిరాణా షాపులపై పడింది. దీంతో గత కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయని ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ నివేదికను ప్రకటించింది. క్విక్ కామర్స్ వ్యాపారం వేగంగా వృద్ధి చెందడం వల్ల సుమారు 2 లక్షల కిరాణా షాపులు మూతపడినట్లు ప్రకటించారు. ఈ వృద్ధి ప్రధానంగా మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో అత్యధిక ప్రభావాన్ని చూపించింది. తాజా నివేదిక ప్రకారం మెట్రోల్లో నెలవారీ సగటు టర్నోవర్ 5.5 లక్షలతో 17 లక్షల దుకాణాలు ఉన్నాయి. వాటిలో 45% పైగా ప్రస్తుతం మూతపడ్డాయి. సూపర్ మార్కెట్లతో పోటీపడే కిరాణా షాపులు ఇప్పుడు ఈ కామర్స్ కంపెనీలతో ముప్పును పొంచి ఉన్నాయని దుకాణదారులు చెబుతున్నారు. తగ్గింపు ధరలకు వస్తువులను విక్రయిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్న ఆన్లైన్ వాణిజ్య సంస్థలు కిరాణా షాపుల వినియోగదారులను కొల్లగొట్టేస్తున్నాయని వెల్లడించారు. కాలంలో ఎలా ఉండేది, కౌంటర్ల దగ్గరకు పోతే ఆయన బాగున్నారా అని అడిగేది, అది కూడా లేదు. ఉట్టిగా గాలికి లోపల పట్టాలి, ఒకటి ట్రే ఇస్తాడు, ఒకటి ట్రాలీ, ఆ ట్రాలీలు రావాలి, కౌంటర్ కాడ పెట్టాలి, వాడు బిల్లు చేస్తాడు, ఏం చేస్తాడో మనకే తెలియదు. అలా చెక్కింగ్ ఎప్పుడు కావాలి, మన ఇంటికి వచ్చిన తర్వాతనే అవుతుంది. క్వాలిటీ ఎలా ఉంది అవి తెలవాలంటే అన్నీ కాదు. ఆన్లైన్లో ఏ వస్తువు కావాలి నీకు దానికి చేయాలి. దగ్గరలో పెట్టుకొని నువ్వు టీవీలు చూసుకుంటా టైం పాస్ చేసుకుంటూ కూర్చుంటే ఐటమ్ ఇంటికి వస్తుంది. ఓకే, కూరగాయలు కూడా వస్తున్నాయి. ఇక మనిషి ఏమవుతాడు, దున్నపోతూ తయారవుతాడు.
ప్రజలు ఆన్లైన్ వచ్చాక జేబులో చిల్లర కూడా కరువైందని, ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ అని దుకాణదారులు చెబుతున్నారు. అంతేకాదు, ఒకప్పుడు దుకాణాల్లో బకాయిలు నమ్మకంతో ఇచ్చేవారు. ఈ కాలంలో అలాంటివి ఏ సూపర్ మార్కెట్లో, మాల్స్లో కనిపించవని కొందరు వారి అనుభవాలను, అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గల్లీలోని కిరాణా కొట్టుకెళ్ళి కాగా సావుగారి అని పిలుస్తూ మనకు కావాల్సినవి కొనుక్కునే వాళ్ళం. కాలం మారుతున్న కొద్దీ ఆన్లైన్ సంస్కృతి కూడా పెరిగింది. రూపాయి షాంపూ దగ్గర నుండి చిప్స్ ప్యాకెట్ దాకా అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. కొత్త కొత్త ఆఫర్లు, ఫ్రీ డెలివరీ ఇంటి ముందుకు వచ్చి ఇస్తుండడంతో ప్రజలు ఎక్కువ శాతం ఆన్లైన్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో దాదాపుగా కిరాణా కొట్టు మూసివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇక కిరాణా దుకాణాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.